క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. ఈ దేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్లో రైతులకు ఇన్ని వేల కోట్ల రుణమాఫీ జరగలేదు, రైతులకు రైతు బంధు ఇవ్వలేదు, రైతులకు ఉచిత కరెంటు ఇవ్వలేదు, రైతులు పండించిన పంటకు బోనస్ ఇవ్వలేదు. రాష్ట్రంలో ఉన్న అప్పులను వాళ్ళు చేసిన అప్పులన్నిటికీ మళ్ళీ అప్పులు చేసి తిరిగి చెల్లించి 1,52,000 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించి ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నాం. మీరు ఉన్నప్పుడు నెలాఖరు వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా విడతల వారీగా జీతభత్యాలు ఇచ్చిన మీరు ఇవాళ మమ్మల్ని తప్పు పట్టేది. ఇవాళ 57,946 ఉద్యోగాలు మేమిస్తే మీ కుటుంబంలో 2 కారుణ్య నియామకాలు 4 మంత్రులు తీసుకున్న మీరు మాకొచ్చి ఇక్కడ నించొని నీతులు చెప్తారా? మీ నీతులు చెప్తే మేము వినాలా? కాబట్టి ఇప్పటికైనా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. మేం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడడం లేదు. మేం కక్ష అంటూ సాధించడం మొదలు పెడితే మీరెవ్వరు ఇక్కడ ఉండరు. మీరందరు చెర్లపల్లిలో చెంచడుగూడలో ఉండేవాళ్ళు. మీరు ఆనాడు కృష్ణమాదిగని వదలలే, రవిప్రకాష్ని వదలలే, రేవంత్ రెడ్డిని వదలలే, కనిపించిన ఎవరిని వదలలే. ఈ రోజు మీరు వెనుకేసుకొచ్చిన ఎవరైతే జర్నలిస్ట్ అనే ముసుగుదొడిగి మీరు పోయి కలిసి వచ్చిండ్రో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి మీరు జైలు వేస్తే ఆ అమ్మాయికి కూడా అడ్వకేట్ని పెట్టి బెయిల్ ఇప్పించింది నేను. ఇవాళ మీరు మీ దగ్గర అక్రమ సంపాదన ఉందని చెప్పి అబద్ధాలు ప్రచారం చేసి ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని నోటికొచ్చింది మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఇప్పటికైనా 10 సంవత్సరాలు మీరు చేసిన అప్పులకు తప్పులకు తెలంగాణ రాష్ట్రం శిక్ష అనుభవిస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు మీరు చెప్పినట్టు మేము ఒకవేళ 1,88,000 కోట్ల అప్పు చేసి ఉంటే 1,58,000 కోట్ల అప్పే మేము చేసి ఉంటే ఈ అప్పు ఈరోజు 8 లక్షల పై కోట్లుగా ఉండేది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు 1/28/2/2025 నాటికి 7,38,707 కోట్లు మాత్రమే అప్పు ఉన్నది. ఇదేం తక్కువ కాదు. ఇవన్నీ మీరు ఇచ్చిపోయిన వారసత్వం. వారు ఆస్తులు సృష్టించడం అంటారు. ఏం సృష్టించారు అధ్యక్ష? ఒక్కటి చెప్పు. కాళేశ్వరం. మా వెంకటరెడ్డి గారు చెప్పారు అది కూలేశ్వరం అని. 3 ఏళ్లలో 1,02,000 కోట్లు కాంట్రాక్టర్లకు పే చేసారు. మొదటి 5 సంవత్సరాలు ఒక ఆయన మంత్రి, 5 సంవత్సరాలు ఇంకొక ఆయన మంత్రి. ఆ శాఖకు ఇద్దరు కలిసి పోటీలు పడి మొత్తం వాళ్ళు ఇంజనీరు, సైంటిస్టు, డాక్టరు, లాయరు, ఒకటి గోవింద సినిమా ఉంటుంది. వాళ్ళ ఇంటి నిండా ఫోటోలు ఉంటాయి. డాక్టర్గా, లాయర్గా, ఇంజనీర్గా, సైంటిస్ట్గా. నిజంగానే అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చి అవన్నీ చూసి ఇవన్నీ చదువుకుంటామని పెళ్లి చేసుకుంటాయి. తర్వాత చూస్తే వాళ్ళకి ఓనమాలు కూడా రావు, ఇడిచిపెట్టి పోతా ఉంటుంది. ఇంకా పెద్దలందరూ కూర్చొని పంచాయతీ తెస్తారు. అట్లా కాదురా నాయన, పెళ్ళి అయితే ఎట్లో గట్లా సంసారం చేయి, ఇట్లా కాదు, కుదరదు, వాడికి ఫోటోలు దిగ పిచ్చి ఉన్నది, ఇవన్నీ పిచ్చి పనులు చేస్తుంటాడు, కాకపోతే మనిషి మంచోడే అని. ఇవాళ డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు 80,000 పుస్తకాలు అన్నీ మీరే చదివినాం అని చెప్పి కడితే అది కుప్ప కూలిపోయింది. దాంట్లో నీళ్లు నింపండి అంటుండు. నీళ్లు నింపితే కొట్టుకపోతుందని ఎన్డీఎస్ఏ చెప్తుంది. నీళ్లు నింపి కొట్టుకపోతే చూసినా కాంగ్రెస్ వాళ్ళు మేము కడితే కూలింది ఇప్పుడు వీళ్ళు కొట్టుకపోయేటట్టు చేసిరని మమ్మల్ని బద్నాం చేయాలని కంకణం కట్టుకొని తిరుగుతారు. 5 మంది రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లతో వాళ్ళే కమిటీ వేసారు కూలేశ్వరాన్ని ఎక్కడ కట్టాలని. ఈడ కడితే గ్యారెంటీగా కూలిపోతుంది, ఇది మాత్రం వద్దని వాళ్ళు వేసుకున్న రిటైర్డ్ తెలంగాణ ఇంజనీర్లు నివేదిక ఇచ్చారు. తుమ్మిడేటి దగ్గరనే కట్టండి, తర్వాత ప్రత్యామ్నాయాల కింద ఒకవేళ మీరు మేడిగడ్డ దగ్గర కట్టిరంటే ఇది కుప్ప కూలుతుందని వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత విజ్ఞత కలిగిన తెలంగాణ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు 5 మందితో వాళ్ళు కమిటీ వేస్తే కమిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చింది అధ్యక్ష అక్కడ కట్టొద్దని. కానీ భరితెగింపుతోనే అక్కడ కడితే అది కూలిపోయింది. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.